కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్యము 1వ రాజగ్రంథం 5వ అధ్యాయం 1-7 వచనాలు చదువుకుంటున్నాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక నుండిను, అతని చేత యెహోవాయే సిరియా దేశం నాకు జయము కలుగజేసి ఉండేను కనుక అతడు తన యజమాన దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేను కానీ అతడు కుష్టి రోగి. సిరియా గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయిచుండ్రి. వారు అతడి నుండి ఒక చిన్నదాన్ని చేరుకుని తేవగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సోమోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడి ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవాడు కలిగిన కుష్ఠరోగం బాగు చేయమని తన యజమానితో అనెను. నయమాను రాజుని వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు జనులకు చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించనని ఆజ్ఞ ఇచ్చిన కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయలు బంగారము 10 దుస్తులు బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజుకు పత్రిక అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానును కలిగిన కుష్ఠరోగం నువ్వు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి వస్త్రము చింపుకొని చంపుటకను బ్రతికించుటకను నేను దేవుడున్నా ఒకడు కలిగిన కుష్ఠరోగం మార్పమని నా యొద్దకు అతడు పంపడమేమి? నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడి. దేవుడు తప్పచిన వాక్యం వెనుకలు దీవించండి.